నమస్కారం ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లిల్లీపుట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆర్మూర్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులను పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నాకాబందీ నిర్వహించి విస్తృత వాహనాల తనిఖీ చేపట్టిన ఆర్మూర్ ఏసీపీ అందెరాములు న్యూజిలాండ్లో మసీదుపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించిన మైనార్టీ నాయకులు ఆర్మూర్ డివిజన్ పరిధిలో వేర్వేరు ప్రమాదాల్లో 3 మృతి ఒకరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరొకరు ఉరివేసుకొని మరొకరు పురుగుల మందు తాగి మృతి తెలంగాణ ప్రభుత్వంచే నూతన హంగులు సకల సౌకర్యాలతో ఆర్మూర్ పట్టణంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ యొక్క పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయని విషయాలను స్థానిక కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పనులు శరవేగంగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మార్పు ఉంది సార్. మాకెందుకు లాభం చేయలేదు. ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను రోడ్డు రవాణా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోయే సభకు జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు వచ్చిపోయే దారులతో పాటు వీఐపీ వీవీఐపీ మంత్రుల రాకపోకలకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మున్సిపల్ మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా సిపి కార్తికేయ ఆదేశాల మేరకు ఆర్మూర్ పోలీసులు ఏసీబీ అందెరాముల ఆధ్వర్యంలో శనివారం రాత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌరస్తా నుండి వెళ్లే పలు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం వంటివి సరఫరా కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఏసీబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ రాఘవేందర్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనలు
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అలాగే విద్యార్థులు చదువుతున్నారా లేదా అన్న విషయాలను తల్లిదండ్రులు గమనించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెరికెట్ గ్రామంలో గల ఎంఆర్ గార్డెన్స్లో లిల్లీపుట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. అలాగే పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో మానసిక ఉల్లాసం కూడా అంతే ముఖ్యమని, బాల్యం నుంచే చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజగంగారాం, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసింగ్ బబ్లు, వైస్ చైర్మన్ లింగాగౌడ్, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, దాసు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలని అభినందించడానికి చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున చప్పల ద్వారా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గురువర్యులు, వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే నేను వస్తే వాళ్ళకి చాలా సంతోషం ఉందని చెప్పి నేను నిజామాబాద్ వెళ్ళింది. మా కొడుకు కన్నయ్య గారు వాడు కాదు నాకు విజిట్గా నాకు ఇన్విటేషన్ కార్డు చూపించేయమని అంటే, పెద్దారా నీ పేరు ఫస్ట్ రాష్ట్రం చీఫ్ గెస్ట్గా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. పిల్లలు మంచిగా చదువుకోవాలి, పాటలు ఉండాలి, ఓకేనా? చదువుతారా? చదవడం తెలియదు, ఆడాలి, పాడాలి, చదువుకోవాలి, ఓకేనా? ఇప్పుడైతే ఓన్లీ ఆడుతుంది. ఈ దేశ భవిష్యత్తు భావి భారతదేశ నిర్మాణం మీ తరగతి గదుల్లో జరుగుతుందని చెప్పి అబ్దుల్ కలాం చెప్పిండు. మరి మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి ఇంత మంచి స్కూల్లో ప్రతి సంవత్సరం స్టెప్పులు పెంచి గొప్పగా నడిపిస్తున్న రామకృష్ణ గారు మన స్టెప్పు అందరూ కూడా సత్య సమేతంగా 1000 మంది రావడం, పిల్లల డ్యాన్సులు రావడం నిజంగా ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉందని చెప్పి సందర్భంగా చేస్తాం. పాటలతో పాటు చదువుకోవాలా, విద్యతో పాటు నాణ్యమైన విద్య. తల్లిదండ్రులు ఎంత గౌరవించాలి, ఈ సమాజానికి ఎక్కువ ఉపయోగపడాలి అనే విధంగా చదువుకోవాల్సిందిగా పిల్లలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.
మనం చనిపోయినా మన అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడటం అవయవదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ అవయవదానం చేయటానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. శ్రీమాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు కొట్టూరు అశోక్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలోని నరసింహనాయుడు కార్యాలయంలో కొట్టూరు అశోక్ అవయవదాన రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. సానుకూలంగా స్పందించిన నరసింహనాయుడు అవయవదాన రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి చనిపోయిన తర్వాత కూడా మరొకరికి ప్రాణం పోసే అవయవాలను దానం చేయడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కొట్టూరు అశోక్ గారి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ అవయవ దానాలు. ప్రధానంగా మనిషి మరి చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండి ఇంకొకరికి కంటి చూపు కావచ్చు, లేకుంటే కిడ్నీలు కావచ్చు, లేకుంటే హార్ట్ కావచ్చు, లేకుంటే మరి లివరు, ఇట్లాంటి అన్ని ఏదైతే అవయవాలు ఉన్నాయో వాటిని మరి దానం చేస్తూ ఈరోజు ఆర్మూర్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 40-50 మంది చేత మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ ఒప్పంద పత్రం చేయడం, మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ ఒప్పంద పత్రాన్ని చూయించి మరి వారికి సంబంధించినటువంటి అవయవ దానాలు మరి వాళ్ళని ఒప్పించి ఇప్పించే కార్యక్రమం. దీంట్లో నేను ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచిన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ గౌడ్ మామిళ్లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ మాట్లాడుతూ తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ ఉద్యోగుల జేఏసీ పక్షాన అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగుల కోసం పోరాటం చేయటం జరిగిందని, ఇటు ఉద్యోగులు అటు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి చంద్రశేఖర్ గౌడ్ అని అన్నారు. టీఎన్జీఓస్తో పాటు పీఆర్టీయూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని, ఆయనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్, ఆర్మూర్ తాలూకా కార్యదర్శి గోవర్ధన్ స్వామి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు సుమన్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోల శ్రీనివాస్, ప్రత్యేక సలహాదారుడు సుధాకర్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెంట జలంధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ క్యాండిడేటు మామిళ్ల చంద్రశేఖర్ గారిని టీఎన్జీఓస్ మద్దతుతో యావత్తు ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన బలపరుస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు అందరూ కూడా చంద్రశేఖర్ గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది గ్రాడ్యుయేట్స్కు మరి కాంటాక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చంద్రశేఖర్ గౌడ్ గారు మన జిల్లా వాసి, 13 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తూ ఆర్టీఏ డిపార్ట్మెంట్లో తన కుటుంబం మరి సరిపోయేంత ఉద్యోగం ఉన్నప్పటికీ మరి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మరి ఈరోజు ఎమ్మెల్సీగా బరిలో ఉన్నాడు. మరి ఉద్యోగుల సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి, నిరుద్యోగుల గురించి తెలిసిన వ్యక్తి, మరి అందరి విషయాల్లో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి రేపు పొద్దున మన శాసన మండలిలో మన సమస్యల మీద ప్రస్తావించాలంటే మరి చంద్రశేఖర్ గౌడ్ లాంటి విద్యావేత్తను మనము మరి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది ఏదైతే ప్రశ్నించే గొంతుకు అంటారో, మీరు మీ సమస్యల పట్ల, మీ పార్టీల పట్ల, మీ ఎగ్జిస్టెన్స్ పట్ల మీరు ప్రశ్నిస్తారు. కానీ మరి మా సమస్యలే మీకు తెలియనప్పుడు, ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలు తెలియనప్పుడు మీరు ఎవరిని ప్రశ్నిస్తారు, ఏమని ప్రశ్నిస్తారు? కాబట్టి ఉద్యోగ మిత్రులారా మీరందరూ ఆలోచించాలి. మన గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, CCA రూల్స్ అంటే ఏంటి, ఉద్యోగుల సమస్యలు అంటే ఏంటి, CPS బాధ ఏంటి, OPS వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వీటన్నిటిపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి మరి చంద్రశేఖర్ గౌడ్ దట్టు మన జిల్లా వ్యక్తి కాబట్టి ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా బలపరుస్తున్న అభ్యర్థి కాబట్టి టీచర్ సంఘాలు ఆల్రెడీ మరి చంద్రశేఖర్ గౌడ్కి పూర్తి మద్దతు ఇస్తున్నాయి. అదేవిధంగా
ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చేసే పక్షాన మనందరం వేరే జిల్లాల కన్నా మన జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఇంకో విషయం, ఇంతవరకు ఎమ్మెల్సీ మన జిల్లాకు అవకాశం రాలేదు. కరీంనగర్ నుంచి వచ్చింది, మరి మెదక్ నుంచి వచ్చింది, మరి ఇంతకుముందు స్వామిగౌడ్ కూడా పోటీ చేశారు. మన జిల్లాకు గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ మేధావులందరూ, విద్యావంతులందరూ, ఉద్యోగులందరూ ఒక్కసారి ఆలోచన చేసి మరి అఖండమైన మెజార్టీతోనే చంద్రశేఖర్ గౌడ్ను గెలిపించాలని ఎంప్లాయీస్ చేసే పక్షాన పిలుపునిస్తున్నాం. టీచర్ సంఘాల్లో మరి పిఆర్టీ సంఘం అనేది అతి పెద్ద సంఘం. మరి ఆ సంఘం కూడా ఈరోజు మరి వారి క్యాండిడేట్ తరఫున చంద్రశేఖర్ గౌడ్ను బలపరుస్తున్నారంటే చంద్రశేఖర్ గౌడ్ బేసిక్గా వారి ఫాదర్ కూడా టీచర్ కమ్యూనిటీ నుండి వచ్చాడు కాబట్టి ఒక మన ఉపాధ్యాయ కొడుకుగా మరి గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి అటు ఉపాధ్యాయులు, ఇటు ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి చంద్రశేఖర్ అన్నకు అందరు మద్దతు ఇచ్చి మరి అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజార్టీతో ఫస్ట్ ప్రియారిటీలనే మరి గెలిపియాలని మా ఉద్యోగ చేసే పక్షాన పిలుపునిస్తాం. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో తొగర్ల గంగారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందగా మండలంలోని మంతని గ్రామంలో ఎర్రోళ్ల సాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలూరు గ్రామానికి చెందిన తొగర్ల గంగారం గత కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేక ఇంట్లో నుండి వెళ్లిపోయి 8 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడని, శనివారం ఉదయం చెరువులో స్నానానికి వెళ్తానని చెప్పి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడని తెలిపారు. అదేవిధంగా మంతని గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయిలు మద్యానికి బానిసై నిత్యం మద్యం సేవిస్తూ శనివారం ఉదయం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని స్నేహితులు ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొద్ది సంవత్సరం నుండి మతిస్థిమితం లేక అతను పిచ్చిగా తిరుగుతూ అప్పుడప్పుడు బయటకు వెళ్ళి వారం రోజులు బయట ఉండి వచ్చేది, ఇంటికి వచ్చేది. ఆయనకు 2 పిల్లలు, ఒక బిడ్డ, కొడుకు. అయితే ఉదయం 11:30 గంటలకు స్నానం చేసేస్తానని చెప్పి చెరుదిక్కెళ్ళినట. చెరుదిక్కెళ్ళి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు దాంట్లో జారిపడి చనిపోయాడు. వాళ్ళకు సాయంత్రం తెలిసింది 4-5 గంటల రాలేదని చెప్పి నీళ్ళప్పుడు చనిపోయాడు. ఆయన స్నానానికి వెళ్ళి అంటే ప్రమాదవశాత్తు కాలు దాచి కింద చనిపోయాడు, నీళ్ళలో చనిపోయాడు, ఈత రాక. మళ్ళా నిన్న తేదీ 16/3/2019 రోజున ఉదయం 7 గంటలకు సాయిలు, ఎర్రోళ్ల సాయిలు ఎలియాస్ సాయన్న, ఇతను యాక్చువల్గా నిజామాబాద్ జిల్లా విలేజ్, నిజామాబాద్. ఇతను గత 5 సంవత్సరాల నుంచి మంత్రి గ్రామంలో భార్య పిల్లలతో వచ్చి జీతమునుడు. అయితే ఒక వారం పది నుంచి పనికి వెళ్లకుండా జూలైగా తిరుగుతూ బాగా తాగుతూ ఇంటికి వచ్చి ఇది చేస్తుండే. నిన్న ఉదయం వెళ్ళి పైజాన్ తీసుకుంటున్నాడు, గుర్తెల్ని పైజాన్ తీసుకొని అతని స్నేహితులు హాస్పిటల్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. చికిత్స కొరకు చనిపోయాడు. జస్ట్ రావడంతోనే 5 నిమిషాలు చనిపోయాడు అతను. ఈ 2 కేసులో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించాను. సాయిలకు ఒక బిడ్డ, ప్రస్తుతం ప్రెగ్నెన్సీ అమ్మాయి, ఇప్పుడు 8 months అమ్మాయి, ప్రెగ్నెన్సీ అమ్మాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. న్యూజిలాండ్లో మసీదులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆర్మూర్, పెరికిట్, మామిడిపల్లి గ్రామాలకు చెందిన మైనార్టీ యువకులు మామిడిపల్లి చౌరస్తా నుండి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ యావత్ ప్రపంచం ఈ దాడిని ఖండించాలని, మసీదులో ప్రార్థనలకు వచ్చిన వారిపై దాడికి పాల్పడడం దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, న్యూజిలాండ్ ప్రభుత్వం ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉంటాయని, భారతదేశ ప్రభుత్వం సైతం న్యూజిలాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు సౌద్ జబ్రీ, సయ్యద్ ఆవేజ్, ఇబ్రహీం, షేక్ మహమ్మద్, सुमेर बलाला तदितरुलु पाल्गొన్నారు. टेररिस्ट ने मुसलमानों पर अटैक किया है, जिसमें 50 मुसलमान ने अपनी जान दे चुके हैं. इस तरह के दहशतगर्द और टेररिस्ट को हटाना चाहिए. इसलिए हम इस पूरे युद्ध जमा होकर यहाँ पर ये रैली निकालने के लिए यहाँ पर जमा हुए हैं और टेररिस्ट को यहाँ से हटाना चाहिए. ये और उनकी मौत का हमें भी अफसोस है, इसीलिए अफसोस से हम ये रैली निकाले हैं. यहाँ के और पेरिकिट के यूथ नौजवानों ने
ये रैली निकाली। जो मुसलमान मस्जिद में नमाज जुमा की नमाज अदा कर रहे थे, वहाँ पर टेररिस्ट घुसकर उनको गोली मार दी गई है। हमें वो अफसोस है, ये टेररिस्ट का कोई मजहब नहीं होता और जो मजहब इस्लाम को टेररिस्ट कहते हैं, मैं उनको बता देना चाहूंगा मुसलमान टेररिस्ट नहीं है और आज मुसलमानों पर जुल्म सितम किया जा रहा है। इस्लाम सरासर इस पर मजम्मत करता है। इस्लाम हमारे को ये इजाजत नहीं देता कि किसी को बिला वजह कत्ल कर दिया जाए और मैं यहाँ पर हम सब मिलकर एकजुट होकर ये लगाते हैं और ये उम्मीद करते हैं कि न्यूजीलैंड की हुकूमत से इंशाअल्लाह ताला उनको पकड़कर फांसी दी जाए। सरासर जुल्म सितम बहुत हो रहे हैं, इनको जुल्म सितम मिटाना चाहिए और टेररिस्ट को फांसी देना चाहिए। ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో జరిగే సీఎం బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని జక్రాన్పల్లి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నట్ట భోజన్న పిలుపునిచ్చారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలాధ్యక్షుడు నట్టభోజన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19న జరగబోయే బహిరంగ సభకు జక్రాన్పల్లి నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, మండల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే మహిళా సోదరిమణులకు ఐకేపీ ద్వారా బస్సులు వస్తాయి. ప్రతి గ్రామంలో వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళతో ప్రకటన చెప్తున్నది. వాళ్ళు కాకుండా మన మగవారికి ఏ గ్రామానికి ఎన్ని కావాలో చెప్తే రాసుకుంటాము. ఒక బస్సు అని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్క గ్రామానికి సపోజ్ పడకల తండ కానీ, మాదాపూర్ కానీ, జగన్పల్లి తండ కానీ, నలుగురు తండ కానీ, ఇలాంటి చిన్న గెలుపుడ గ్రామ పంచాయతీలో బస్సు తీస్తారా, మరి ఇంకా తక్కువ ఇంకేమైనా ఇద్దరు కలిసి కావాలా ఒకటి ఆలోచించింది. మేజర్ గ్రామ పంచాయతీలకు మాత్రం ప్రతిదానికి ఒక బస్సు మాత్రం వస్తుంది. ఆ బస్సులో ఎక్కే వాళ్ళకు కూడా మనం దర్శకులు అడిగినాం. అది కూడా ఒక బస్సు రాకుండా 2 బస్సులు రాకుండా ఇద్దామని ఆలిష్టం. అదే ఎన్ని కావాలంటే అన్ని రాసి వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామ శివార్లో గల సాయిబాబా ఆలయ ఆవరణలో గత కొన్ని నెలల క్రితం డివైడర్కు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నా మండల స్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని వాహనదారులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం డివైడర్ను ఢీకొని ప్రమాదం జరిగిన అధికారులు మాత్రం ఆ డివైడర్ను మరమ్మతులు చేయటం లేదని, ప్రమాదాలు జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలంకి రావటంతో మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుకు చుట్టుపక్కల పిచ్చి మొక్కలను తొలగించారు. అది చూసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముందు శభాష్ అనుకున్నారే తప్ప ఆ డివైడర్ పనులు మరమ్మతులు చేయటంలో ఆర్ఎండ్బి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వాహనదారులు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న డివైడర్ను వెంటనే మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆర్ఎండ్బి అధికారులు రోడ్లకు మరమ్మతులు చేశారు. రోడ్లపై ఉన్న గుంతలను తూతూ మంత్రంగా అధికారులు మరమ్మతులు చేశారని వాహనదారులు తెలుపుతున్నారు. రోడ్లపై ఉన్న గుంతలను రోడ్డుకు సమానంగా మరమ్మతులు చేయక స్పీడ్ బ్రేకర్ లాగా పోశారని, వాటిని వెంటనే తీసివేసి రోడ్లకు సమానంగా మరమ్మతులు చేయాలని వాహనదారులు తెలుపుతున్నారు. భీమ్గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి సమయంలో మగ్గిడి సచిన్ అనే యువకుడు తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. భీమ్గల్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మగ్గిడి సచిన్ కొన్ని రోజుల నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని, గత సంవత్సరం అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని సాయి పల్లవి అనుమానాస్పదంగా మృతి చెందిందని, ఈ కేసులో సచిన్ నిందితుడిగా తేలడంతో జైలు శిక్ష కూడా అనుభవించాడని, మళ్లీ చేంగల్ గ్రామంలో జరిగిన కొన్ని అల్లర్లలో ప్రమేయం ఉండటంతో మళ్లీ జైలుకు వెళ్లి వచ్చాడని,
అప్పటి నుండి తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని, ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. మృతుడు సచిన్ తండ్రి సంజీవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. లిల్లీపుట్ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆర్మూర్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులను పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నాకాబందీ నిర్వహించి విస్తృత వాహనాల తనిఖీ చేపట్టిన ఆర్మూర్ ఏసీపీ అందెరాములు. న్యూజిలాండ్లో మసీదుపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించిన మైనార్టీ నాయకులు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో వేర్వేరు ప్రమాదాల్లో 3 మృతి. ఒకరు ప్రమాదవశాత్తు చెరువులో పడి, మరొకరు ఉరివేసుకొని, మరొకరు పురుగుల మందు తాగి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.